నిర్మల్ జిల్లాలో పిఎంకే డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చిన పర్మిషన్ల మీద ఏదైతే రగడ జరుగుతుందో అక్కడ గ్రామ ప్రజలు ఈ పర్టిక్యులర్ ఇండస్ట్రీ ఎథినాల్కి సంబంధించినటువంటి ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి డైరెక్టర్లు ఈ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయి కిరణ్, అలాగే వాళ్ళ అల్లుడు పుట్ట మహేష్ కుమార్, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలనుకుర్రు. ఈ ఇండస్ట్రీస్కి సంబంధించిన పర్మిషన్లన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో తెచ్చుకోవడం జరిగింది. నిన్న ఇక్కడ నిర్మల్లో జరుగుతున్నటువంటి ఈ సమస్యను అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకిస్తున్నది మీ అందరు గమనిస్తుర్రు. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నిందల పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అందరికీ, ఎందుకంటే ప్రతిసారి బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను కూడా ఎవరు పట్టించుకోరన్న ఉద్దేశంతో దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుర్రు. దిలావర్పూర్ ప్రజలు అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇండస్ట్రీ ఏదైతే కలుషితానికి గురవుతుందని మీరందరూ కూడా ఈరోజు ఆందోళనలు చేస్తుర్రో, ఈ ఇండస్ట్రీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకుల కోసం తెచ్చినటువంటి ఇండస్ట్రీ. ఈరోజు దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడుంది కాబట్టి మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ దీనిపై చెడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు పర్మిషన్లు ఇచ్చేటప్పుడే ఆ ఇండస్ట్రీ వల్ల జరిగేటువంటి నష్టాన్ని గ్రహించి అప్పుడే ఆ ప్రభుత్వం దాన్ని నివారించాల్సిన అవసరం ఉండే. కానీ ఇప్పుడు దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ గారి సోషల్ మీడియా ముఠ కేవలం ఇదే పని కట్టుకొని ఈ ప్రచారం చేస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.